Right now, I am with Gastro Guru and Reddy garu. సార్ ఇవన్నీ ఏంటి షీల్డ్స్? ఎవరో ఏదో ఇస్తుంటారు. ఓకే, నేను అమ్మడానికి పెట్టాను. కొంటావా? నేనైతే హాస్పిటల్ కొందాం అనుకుంటున్నాను. నాకు జాబ్ చేయాలని ఉంది, పని. ఇప్పుడు నా బిఎంఐ ఎంత ఉంది? బియ్యం బ్రహ్మాండంగా ఉన్నావు. నువ్వు బెల్లీ డాన్స్ లాగా ఉంది, చూడండి. చేస్తావా బెల్లీ డాన్స్? నిజంగా చెప్తున్నాను, మా హాస్పిటల్లో 18 ఫ్లోర్స్ తిరగడానికి సుమారుగా 6 గంటలైనా పడుతుంది. నా వల్ల ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ చూస్తున్నారు. థ్యాంక్స్ యూ వెరీ మచ్. రోజు రారా అయ్యా. సాంగ్స్ చాలా బాగా పాడతారని విన్నా. నేనా? చాలా బాగా పాడతాను. ఒక్క సాంగ్ ఎత్తుకోండి సార్. ఎందుకు పోవాలనుకుంటున్నావా? ప్లీజ్ ఒక 2 లైన్స్ మీకు నచ్చింది, మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకుంటారు కదా. చిటపట చెనుకులు రాడుతూ ఉంటే సెకండ్ లైన్ గుర్తుందా మీకు? చెప్తే గుర్తొస్తుంది. చిలికాడే సరసందంగా ఉంటే నీ వాయిస్ ఎంత బాగుంది. ట్రై చేసావా ఎప్పుడన్నా? అంటే నేను అందరు సింగర్స్ తో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. I will start Continental Roshan TV. You are the chairman, I am the CEO. నేను ట్రైనింగ్ ఇస్తాను, నా చేలో గుడిచి పెడతాను అనుకున్నా. నీ పేరు పెడితే బాగుంది. నాకు ఆకలి అవుతుందండి. ఆకలిస్తే అన్నం పెడతా, అలిచొస్తే ఆయిల్ పెడతా, మీకేమో మిరపకాయలు పెడతా చిన్నోడా. అమ్మ బాబాయ్, ఇలాంటి రాగా తినమన్నట్టు నోరంతా మంట పెట్టుకొని ఏం చేస్తావు? మొదలే ఎర్రగా ఉన్నారు సార్. సినిమా ఇండస్ట్రీకి హాస్పిటల్ ఇండస్ట్రీకి పెద్ద తేడా లేదు సార్. వాళ్ళేమో ప్రొడ్యూసర్ సిస్టానికి రేట్లు పెంచేసి 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్పేస్తారు. చేసే డాక్టర్స్ కూడా మైండ్ సెట్ ఏమైపోయిందంటే, కాంటినెంటల్ గురురెడ్డి గారు ఇవ్వకపోతే ఇంకొక పుల్లారెడ్డి ఇస్తాడు. ఇస్తారా సస్తారా వెళ్ళిపోమంటారు. అట్లా అయిపోయారు కదా డాక్టర్స్ కూడా. అది 100% నిజం. సుమన్ టీవీలో నేను 11 years నుంచి ఉన్నా. నన్ను వేరే ఛానల్స్ కూడా కోట్లు పెట్టి ఆఫర్ చేశారు. ఇన్ని కోట్లు ఇచ్చేస్తాం, ఒక విల్లా ఇస్తాము, కార్ ఇస్తాము, వచ్చేయండి అని. అంటే వెళ్ళటం ఎంత ఒక్క సెకండ్ పనే. ఆ బ్రాండ్, ఆ రెప్యుటేషన్, ఆ వాల్యూ బ్రహ్మాండంగా చెప్పారు. మీలాంటి మెసేజ్ ఐ థింక్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలి. వెరీ ప్యాషనేట్. ఈ లక్షణాలు ఉన్నవాడే ముందుకు వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. సార్, కొనేవాడు ఉన్నంత కాలం అమ్ముడు పోయేవాడు ఎప్పుడు రెడీగా ఉంటారు. అమ్ముడు పోయేవాడు ఒక్క నిమిషం చి అంటే కొనేవాడు చిచి నేను ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే సంవత్సరంలో ఒక 10 సినిమాలలో 8 సినిమాలు మెడికల్ మీదే నడుస్తుంటాయి. ఓన్లీ గట్ హెల్త్ సరిగా ఉంటే మొత్తం సిస్టమే మారిపోతుంది. ఆ మోడిఫికేషన్ చేంజెస్ కి ఏం చేస్తే మంచిది అసలు ఇప్పుడున్న యూత్ ఎస్పెషల్లీ? ఆహారం టు వ్యవహారం, దట్స్ ద కనెక్ట్. చాలా మంది దీనికి వెళ్ళేటప్పుడు ఇది లేకపోతే రాదు. అసలు అదేంటి అర్థం కాదు. ఏంటి సార్ అది? దాని వల్ల ఏమవుతుంది వాడికి తెలియదా? ఇంతవరకు సిగరెట్ తీసుకున్నప్పటికీ మనకి మోషన్ రెగ్యులర్ గా అయినప్పటికీ, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, ఆ విషయం తెలియాలంటే ఎక్కువ వచ్చే సిమ్టమ్స్ ఏంటి అసలుకి? ఇక్కడ అప్పర్ అబ్డమన్ అంటాం. అక్కడ నొప్పి రావడము, సరిగ్గా మీరు భోంచేసినప్పుడు జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరము. ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి గ్యాస్ వెళ్తున్నది, అది కూడా టూ మచ్ స్మెల్లీ వస్తుంది చాలా మందికి. స్మెల్లీ వచ్చినప్పటికీ మనం భోంచేసేది సరిగ్గా జీర్ణం కాకపోతే ఇలాంటి ఎక్సెసివ్ గ్యాస్ వచ్చేసి, స్మెల్లీ గ్యాస్ వచ్చేసి అవకాశం ఉంటుంది. బ్లాక్ మోషన్ వస్తే క్యాన్సర్ సార్? బ్లాక్ మోషన్ వచ్చినప్పటికీ నో క్యాన్సర్ అని అనుకోము. అది సాధారణంగా బ్లాక్ మోషన్ కడుపులో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడింగ్ అయినప్పటికీ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ మ్యాగీలు తినటం వల్ల అసలు చిన్నపిల్లల్లో ఏం చేంజెస్ అవుతాయి సార్? అసలు 20-30% వరకు చిల్డ్రన్ లో ఒబిసిటీ ఉంది. ఇట్స్ ఎ హ్యూజ్, చాలా పెద్ద ప్రాబ్లం.